హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిసి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అండ్ మేమైతే ఊరికైతే వచ్చాము కదా, సో అక్కడ నాన్న బేతంచెల్లకైతే వెళ్ళి పిల్లలకి బట్టలు అయితే తెచ్చుకుందామని చెప్పి బేతంచెల్లకైతే వెళ్ళాము. అంకుల్ అయితే ఇంటికి ఇన్వైట్ చేశారు. సో మేమైతే అంకుల్ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. అంకుల్ అంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు. అంకుల్కి పిల్లలు అంటే ప్రాణం అనమాట. మన పిల్లలు వాళ్ళ పిల్లలు అనే తేడా అయితే అస్సలు ఉండదు. వాళ్ళ పిల్లలు అయితే చాలన్నమాట. వాళ్ళతో ఇంకా తను కూడా ఒక చిన్న పిల్లాడైపోయి అలా అయితే ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. సో ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు కర్నూలుకి వెళ్ళే పని ఉందంట. ఇంకా మేము వెళ్ళాము. పిల్లలతో కొద్దిసేపు అయితే ఉండాలని చెప్పేసి కర్నూలులో పని కూడా పోస్ట్పోన్ చేసుకొని ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా కోసం లంచ్కి అయితే చికెన్ తెప్పించాడు. ఆంటీ అయితే అడిగారు పిల్లలు ఏం తింటారు, కలర్ రైస్ చపాతీ ఏం చేయాలని. పిల్లలు ఏమున్నా తింటారని అని చెప్పానమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే చేశారు. మేము పోకముందుకైతే వాళ్ళు పప్పు అయితే పెట్టుకున్నారు. ఇంకా చప్పడి పప్పు బెండకాయ వేసి సాంబార్ అయితే చేశారు. తపస్య అయితే చికెన్ మేము సండే తిన్నాము అండ్ ఇంకా మండే కూడా తిన్నాము అనమాట. తనకైతే వద్దు అని చెప్పేసి పప్పుతోనే చప్పడి పప్పు ఆవకాయ వేసుకొని బాగా తినింది. తనకి అదే బాగా నచ్చింది చికెన్ కంటే. ఇంకా ఇండ్లంతా ఒక రౌండ్ అయితే వేసేసామన్నమాట. పిల్లలకైతే బాత్రూమ్ అయితే బాగా నచ్చాయి. బాత్రూమ్ డోర్స్, బాత్రూంలో టైల్స్ అన్నీ బాగా నచ్చాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకు పిల్లలకి నచ్చేలాగా ఉన్నాయి. ఇలా ఇంట్లో అయితే రీసెంట్గానే ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా గృహప్రవేశం జరిగి. ఈ మధ్య ఇంట్లోకి అయితే వచ్చారు. కొత్త ఇండ్లు అనమాట ఇదైతే. దేవుని రూము, కిచెను, డైనింగ్ హాల్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా పైన అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా ఇంట్లో ఉండేది ఇద్దరే కదా, ఒక బెడ్రూమే వాళ్ళకి సరిపోతుంది అనమాట. లిఖిత అండ్ విషు అయితే ఇద్దరు జాబ్ అయితే చేస్తున్నారు. సో ఇంట్లో అయితే ఇద్దరే ఉంటారు. ఇంకా మొత్తం ఒక ఒక బెడ్రూమ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్లో అయితే ఎవరు ఉండట్లేదు. మేమైతే చూస్తున్నాం అనమాట. ఇంకా మొత్తం ఇంకా ఈ బెడ్రూమ్లోకి రాగానే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. మేము గృహప్రవేశంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉయ్యాల వేసి చీరతో ఉయ్యాలైతే కట్టినారనమాట. తన్వికని అందులో పడుకోబెట్టిన. తన్విక ఊగుతుంటే కింద పడిపోయింది. తనకైతే దెబ్బ తగిలి బ్లడ్ కూడా వచ్చింది. సో నాకు ఈ రూమ్లోకి వస్తే ఆ విషయం అయితే గుర్తొస్తుంది. రూమ్ అయితే చాలా బాగుంది కదా, పెద్దగా చాలా బాగా అనిపించింది. లైటింగ్ కూడా బయట నుంచి బాగా వస్తుంది. అండ్ ఇక్కడైతే డైనింగ్ ఏరియా ఇదంతా విషయం అయితే దగ్గరుండి అన్నీ పెట్టించుకున్నాడంట తనకి నచ్చేలాగా. విషయం అంటే అంకుల్ వాళ్ళ కొడుకు. ఫ్రిడ్జ్ మీద వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి, విషయం అండ్ లిఖితాది. ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేసుకున్నారు. చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. అండ్ ఇంకా ఆంటీ విషుతో కేక్ కట్ చేపిస్తున్న ఫోటో కూడా పెట్టుకున్నారు. 2 ఫోటోలు ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేశారు, చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఆంటీ అన్నీ నీట్గా అన్ని ఫ్రిడ్జ్లో సరుకులు ప్రతిదీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటుంటారు. ఫ్రిడ్జ్ మొత్తం అయితే చూపించట్లేదు, జస్ట్ అలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నా. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది. ఇది సపరేట్గా అయితే చేయించుకున్నారు. ఆంటీ ఆవకాయ పచ్చడి అయితే పెట్టినారు కొత్తగా. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కంపల్సరీ ఉండేది కొత్త ఆవకాయ కదా. సో ఆవకాయ టేస్ట్ చేయమని చెప్పారు. చాలా బాగుంది. తపస్య ఫేవరెట్ అనమాట ఆవకాయ ముద్దపప్పు. ఈరోజు లంచ్ అంతా తను ఆవకాయ ముద్దపప్పు వేసుకొని తిన్నారనమాట. తనకి చాలా నచ్చింది. చికెన్ చేసినా కూడా అసలు తనకి ఇష్టం ఉండదు, ఇలాంటివే ఇష్టం అనమాట తనకి ఎక్కువ. మొత్తం కబోర్డ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది ఇల్లు అయితే. దగ్గరుండి అన్నీ నీట్గా వాళ్ళకి ఏమేమి కావాలో ఎలా కావాలో అలా పెట్టించుకున్నారనమాట. ఇల్లంతా వాళ్ళకి నచ్చినట్టుగా చాలా బాగా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇల్లు అయితే. ఇంకా బయట అయితే చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బయట అయితే క్లైమేట్ చాలా బాగుంది. ఆంటీ చిన్న గార్డెన్ పెట్టేసుకున్నారు బయట, అది కూడా చూపిస్తా.
ఏమేమి పెట్టుకున్నారని. అండ్ ఇంకా దేవుని రూము ఆంటీకి ఎంతో ఇష్టమైన ప్లేస్ అనమాట. ఇక్కడ పూజ అయితే చేసుకున్నారు. తన్విక చూసారా ఎంత బుద్ధిమంతురాల్లాగా దేవుడిని అయితే మొక్కుకుంటుంది. ఇంకా ఇలా పూజ చేసుకోవడానికి పువ్వులు కూడా ఆంటీకి అయితే గార్డెన్లో వేసుకున్న పువ్వులే అనమాట. వాళ్ళు ఏం అసలు కొనరంట పువ్వులు అయితే. వాళ్ళకి ఆ చెట్టు నుంచి వచ్చే పూలే మస్తు అంట. అంతా మందారం పూలతో దేవుళ్ళని అన్నిటిని అలంకరించుకున్నారు. ఇంకా కిచెన్ ఏరియా సింపుల్గా చాలా బాగుంది కదండి. ఇక్కడైతే డైనింగ్ ఏరియా, కిచెన్ అండ్ ఇంకా లైటింగ్స్ చూసారా, ఫ్యాన్ లైట్స్ అన్ని కలర్స్ పింక్, బ్లూ, గ్రీన్ వస్తున్నాయి లైటింగ్స్ అయితే. ఇట్లా కలర్స్ వస్తుంటే తన్వికకి అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. ఆన్ ఆఫ్ చేస్తూ ఉంది. ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ మా తన్వికకి ఎక్కడికి పోయినా ఉండాలనిపించేదేమో. ఏడుస్తుంది అనమాట, సతాయిస్తుంది కొద్దిసేపు. కానీ తర్వాత పడుకుంది హాయిగా. చాలాసేపు అయితే పడుకోయింది. ఇంకా మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ పడుకోయింది. ఇంకా ఇంట్లో చాలా చెట్లు అయితే పెట్టుకున్నారు. వీటిని అయితే మనీ ప్లాంట్ కోసము జ్యోతి ఆంటీ వల్ల వదిన అనమాట చేసి పంపించారంట. అందులో మనీ ప్లాంట్ పెట్టుకోమని. ఇదైతే చిన్న గార్డెన్ అని చెప్పాను కదా, ఆంటీ చాలా ఇష్టంగా ఇందులో పెంచుకునేటనమాట. ఇదైతే తోటకూర అంట. అలా కావాల్సినప్పుడల్లా తీసుకొని పప్పు పెట్టేసుకుంటారంట. వర్షంకి బాగా వచ్చాయి ఇంకా ఆకులన్నీ. మందారం చెట్టు, వామాకు, పాలకూర అన్నీ. ఇది సోరకాయ, పాలకూర అన్ని ఆకుకూరలు అయితే వేసుకున్నారు. మెంతికూర, చిన్న మెంతికూర, బచ్చలాకు చెట్లకి తీగలు కట్టేసి గోడకైతే పెట్టేశారనమాట. అవి పైకి పాకేలాగా. చిన్న మెంతికూర వర్షం వచ్చి కొద్దిగా మొత్తం వాటర్ అయితే అయిపోయింది. తోటకూర, కలబంద అన్నీ వేసుకున్నారు. చిన్న రోజా పూల చెట్టు కూడా, చిన్న చిన్న పువ్వులు కూడా పూసాయి. ఇలా గోడకైతే పెట్టేశారనమాట. ఆ తీగలన్నీ అలా గోడకి పాకేలాగా. బచ్చలాకు ఎర్రపప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది బచ్చలాకు. ఇంకా మందారం చెట్టు, అన్ని చెట్లు అయితే ఇలా వేసేసుకున్నారనమాట. ఇదంతా గేట్ లోపల గార్డెన్. గేట్ బయట కూడా వేసుకున్నారు. పొప్పాయి చెట్టు, టెంకాయ చెట్లు అలా పెంచుకున్నారనమాట. కానీ అక్కడైతే అవి ఆవులు, మేకలు అలా తినేస్తుంటాయంట. ఇంకా తపస్సుకి తన్వికకి ఒక అద్దం అయితే దొరికింది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇంకా అద్దంని అయితే వదలట్లేదు. ఇంకా ఈ అరటిపండ్లు, చిన్న అరటిపండ్లు సుగంధాలు తన్వికకి అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఒక 2 కాదు 3 తినేసి పడుకుంది. ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాం కదా, సో ఇక్కడ అనమాట. ఇంకా తన్విక లాక్కొని వెళ్తుంది. ఎక్కడికో పోవాలి, వెళ్దాము అన్నట్టు తపస్సుని ఒక చోట అయితే ఉంచట్లేదు. ఇంకా ఇలా తిరుగుతున్నారనమాట. పోదాము అన్నట్టు తపస్సుని అయితే పిలుచుకొని వెళ్తుంది. ఇక్కడ ఇంకా స్టెప్స్ కూడా సరిగ్గా పెట్టలేదు, కానీ అలాగే వెళ్తున్నారు పైకి. ఇంట్లో మనీ ప్లాంట్లు అయితే చాలా పెట్టుకున్నారు ఆంటీ. ఇక్కడ ఫోటోలో మా అత్తమ్మ వల్ల అమ్మ, నాన్న అనమాట. ఇలా మొత్తం
చాలా బాగా పెట్టేసుకున్నారు అన్నీ. ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఇలా ఉందన్నమాట బయట. ఇదండి ఈరోజుటి నా